ಬಂಗಾರು ಕಲಲ್ಲಿ గుండెలోతు గాయాల్ని కడుపులో దాచుకున్న జీవనది కొండలు కోనలు అడ్డమై తగిలినా బండరాతిలోయలే నిలువున చీల్చిన ఆగనిది ప్రాణనది అలసిపోనిది జీవనది. అందరికీ నమస్కారం. నేను మీ గీతా మాధురి. బాహుబలి పాట గురించి చెప్పాలంటే నాకు అసలు ఇట్ జస్ట్ హ్యాపెండ్ అనమాట. ఎవ్రీథింగ్ హ్యాపెండ్ లైక్ ఇన్ అంటే అంత ఫాస్ట్గా. అంటే అందరూ బాహుబలి ఆడియో రిలీజ్ ఉంటుంది త్వరలో అని చెప్పారు. నేను అనుకున్నా నేను బాహుబలిలో ఐఎమ్ నాట్ అ పార్ట్ అని అనుకున్నాను. బట్ దెన్ సడన్లీ వన్స్ ఐ గాట్ అ కాల్ అండ్ ఆ రోజు పొద్దున కాల్ వచ్చింది, వెళ్ళాను, పాడేశాను. అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ కొన్ని రోజుల తర్వాత నాకు ఆడియో రిలీజ్లో నా పాట విన్నాను అనమాట. అండ్ అందరూ మరి ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ అ కాంప్లిమెంట్ ఆర్ కామెంట్, బట్ దెన్ అందరూ కూడా అది నువ్వే పాడావా, అది నువ్వే పాడావా, అది నువ్వే పాడావా అంటూ ఉన్నారు. అండ్ అప్పుడు అవును నేనే పాడాను అంటే వాళ్ళు సూపర్, అసలు నీ వాయిస్ లాగే లేదు అని అంటూ ఉన్నారనమాట. అంటూ ఉంటే అప్పుడు అలా కావాలని కొంచెం మార్చి పాడాను అని చెప్పారనమాట. అప్పుడు బికాజ్ కీరవాణి గారు చెప్పారు, గీతా మాధురి అని అస్సలు తెలియకూడదు, అది మెలోడీ ఫాస్ట్ బీట్ ఏదన్నా అవ్వని గీతా మాధురి అనే వాయిస్ అసలు తెలియకూడదు. ఒక 40 years 50 years అమ్మాయి, 40 years 50 years ఆవిడ ఇట్లా ఒక బాధ అలాగని బాధ కనిపించకూడదు. ఏది ఒక ఎక్స్ప్రెషన్ లెస్ వాయిస్తో గీతా మాధురి అని తెలియకుండా పాడాలి అని చెప్పారనమాట. సో ఇంకా నేను ఓకే అనుకున్నా. అసలు ఆ పాటకి కీరవాణి గారు ఇచ్చిన ఎగ్జాంపుల్ గురించి తలుచుకుంటేనే ఆ పాట ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒక ఆవిడ ఉంటారు, వాళ్ళ హస్బెండ్ పోతారు. పోయిన వెంటనే అందరు వచ్చి పరామర్శించినప్పుడు బోర్ని ఏడుస్తారు. అదే ఒక 1 month తర్వాత వెళ్తే కళ్ళల్లో నీళ్లు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అదే ఒక 6 months తర్వాత వెళ్తే ఓకే అవును అన్నట్టుంటారు. 1 year తర్వాత వెళ్ళి పరామర్శిస్తే ఇంకా కళ్ళల్లో నీళ్ళేం రావు, బోర్న ఏడవరు, అలాగని నవ్వరు, అలాగని బాధ చూపించారు. ఒక సటిల్గా ఏం చేస్తాం లాంటి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు. సో ఆ ఎక్స్ప్రెషన్ నాకు పాటలో కనిపించాలి అని చెప్పారు. ఇంకా అసలు నేను అలాగే సార్ 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 అన్న, నువ్వు అసలు శృతులు లయలు కాదు, నాకు ఎక్స్ప్రెషనే ఇంపార్టెంట్ అని చెప్పారు. చెప్తే ఇంకా నేను ఓకే సార్ అని చెప్పి పాడాను. అస్సలు నిద్ర లేదు ముందు రోజు, ఫుల్ ట్రావెల్ చేసి వచ్చాను. ఐ వాజ్ లైక్ ఓరి దేవుడా, పోయిపోయి నాకు బాహుబలిలో పాట వస్తే గొంతేంటి ఇలా ఉంది అనుకున్నా. ఆయన ఎలాగో నా గొంతులా ఉండద్దు అన్నారు కాబట్టి అది అలా సెట్ అయిపోయింది అనమాట. సో మొత్తానికి బాహుబలి అది పాడాక ద బెస్ట్ థింగ్ వాజ్ అదే సాంగ్ని తమిళ్లో, అదే సాంగ్ని మలయాళంలో కూడా నాతో పాడించారు. అండ్ విచ్ ఇస్ లైక్ అవే నా డెబ్యూ అవ్వడం తమిళ్ అండ్ మలయాళంలో కూడా. అండ్ ఎవ్రీ వన్ లైకింగ్ దట్ సాంగ్, మీ గెటింగ్ అవార్డ్, ఫిల్మ్ఫేర్ అవార్డ్ వచ్చింది తెలుగులో అండ్ ఐఫా అవార్డ్ తమిళ్లో వచ్చింది. సో చాలా ఇట్స్ అ మెమరబుల్ సాంగ్ అనమాట. అండ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ తీసుకొచ్చింది నాకు ఆ సాంగ్ ఇండస్ట్రీలో. ఎలాంటి రెస్పెక్ట్ అంటే ఒక చిన్న ఇన్స్టెన్స్ ఏంటంటే, నోయల్ వర్క్స్ ఫర్ వేల్ రికార్డ్స్ అనమాట. వీ ఆల్ నో నోయల్ యాజ్ అ ర్యాప్ సింగర్ అండ్ వీ ఆల్ నో హిమ్ యాజ్ అ ర్యాపర్, సింగర్ అండ్ ఆల్సో యాజ్ అన్ యాక్టర్. అండ్ తను ఏం చేశాడంటే తనే అన్నీ చూసుకుంటాడు వేల్ రికార్డ్స్కి. హీ వర్క్స్ ఫర్ వేల్ రికార్డ్స్. గీతా నా వాయిస్ పేరు పాట విని నా పేరు చూసి గీతానా, నిజంగా గీతనే పాడిందా అని హీ రీచెక్డ్ విత్ వల్లి మ్యామ్ అనమాట. సో
చాలా మందితో ట్రై చేస్తూ ఉన్నప్పుడు వల్లి మేడమే సజెస్ట్ చేశారు కిరవాణి గారికి, గీతా మాధురితో కూడా ట్రై చేయించు అని. సో చేయించండి అని. సో అందుకని ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వల్లి మ్యామ్ అండ్ ఆల్సో కిరవాణి సార్ అండ్ అఫ్ కోర్స్ రాజమౌళి గారు ఫర్ అప్రూవింగ్ ఇట్. అండ్ ఈ పాట తమిళ్లో కూడా పాడాను. స్పెషలీ ఈ పాట పాడితే ఒక ఫీల్ ఉంటుందన్నమాట. ఆ ఫీల్ ఇట్స్ జస్ట్ 1 minute సాంగ్, బట్ ఆ 1 minute సాంగ్కి చాలామందికి పొట్టలో బటర్ఫ్లైస్ వస్తున్న ఫీలింగ్ వస్తుందని చాలామంది చెప్పారు. లైక్ ఎగ్జామ్స్కి ముందు ఒక బటర్ఫ్లైస్ ఫీలింగ్ ఎలా ఉంటుందో అలాగా. సో నాకు కూడా ఆ పాట నేను పాడింది వింటే అలా అనిపించింది. ఎస్పెషల్లీ కొండలు కోనలు అడ్డమై తగిలినా బండరాతిలోయలే నిలువున చీల్చినా అన్నప్పుడు నాకు కూడా ఏదో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు మీ లాగా అవుతుందన్నమాట. సో దేర్ సమ్ మ్యాజిక్ ఇన్ దిస్ సాంగ్. దేర్ సంథింగ్ అబౌట్ దిస్ సాంగ్ విచ్ ఇస్ వెరీ మ్యాజికల్. నాకు చిన్నప్పటి నుంచి కూడా మ్యూజిక్ అంటే ఇఫ్ ఇట్ ఈస్ అ క్లాసికల్ సాంగ్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ అ ఫాస్ట్ నెంబర్, ఇఫ్ ఇట్ ఈస్ అ ప్రైవేట్ సాంగ్, ఏదన్నా అది సినిమా పాట అవ్వాలి. అంటే ఇప్పుడు ఒక క్లాసికల్ పాట ఉంది, ఇది ఒక కీర్తన, ఇది విను అని చెప్తే నేను అంత ఇంట్రెస్టింగ్గా వినను. అదే ఇదొక సినిమా పాట, పలానా సినిమాలో పాట అంటే నాకేంటో అదే ఒక ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇది పలానా ప్రైవేట్ సాంగ్ పలానా ఆల్బంలో అంటే నాకు అంత ఇంట్రెస్ట్ వచ్చేది కాదు. ఈవెన్ నవ్ ఇదొక సినిమా పాట అంటే ఎందుకో ఇంట్రెస్ట్ వస్తుంది. అది ఒక క్లాసికల్ అవ్వనివ్వండి, ఫాస్ట్ బీట్ అవ్వనివ్వండి, ఏదైనా అవనివ్వండి, సినిమా పాట అనగానే ఇంట్రెస్ట్ వస్తుంది నాకు వినడానికి కూడా. లైక్ ఇప్పుడు నన్ను కూర్చోబెట్టి గజల్ వినిపిస్తే నేను అంత ఇంట్రెస్టింగ్గా విననేమో అంత ఇంట్రెస్ట్తో. బట్ దెన్ ఇప్పుడు శ్రేయా ఘోషల్ పాడిన బోరుబాయ్ పాట ఢిల్లీ 6లో కానీ లేకపోతే మోహే రంగ్ దో లాల్ కానీ ఇవన్నీ వింటుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో అదేదో ఒక చిన్న అట్రాక్షన్ టువర్డ్స్ మూవీ మ్యూజిక్ అనేది ఎప్పుడు ఉందన్నమాట. నాట్ దట్ ఇట్స్ అ మూవీ సాంగ్, అదో చిన్న ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి సినిమా, మా ఇంట్లో సంగీతపు వాతావరణం అంతేం లేదు. సో నాకు సినిమాల్లో సంగీతమే ఎక్కువ తెలుసు అనమాట. అండ్ మా గురువుగారు కొచ్చర్లకోట పద్మావతి గారు అండ్ అలాగే రామాచారి గారు నేర్పించిన సంగీతంలో కూడా ట్యూన్స్ ఏమైనా బాగా అనిపిస్తే వెళ్ళి అడిగి ఆ పలానా పాటలు నేర్చుకునేదాన్ని. ఇప్పుడు భైరవిలో కామాక్షి అనేది స్వరజిత్ ఉంటుంది. అది ఏమైందంటే నాకు వేరే వాళ్ళకి నేర్పిస్తుంటే చాలా నచ్చిందనమాట. చాలా నచ్చి నేను ఇంకా నాకు కూడా నేర్పించండి ఆంటీ అనేదాన్ని. నాకు కూడా నేర్పించండి ఆంటీ, నాకు ఆ పాట నేర్చుకోవాలని ఉంది అనేదాన్ని. అప్పటికి నేను ఇంకా వర్ణాలు కూడా నేర్చుకోలేదు. అంటే వర్ణాల కన్నా ముందే వచ్చినా కూడా ఇంకా నేను అది నేర్చుకునే స్టాండర్డ్లో ఉన్నా లేకపోయినా నాకు అది నచ్చింది, నాకు అది నేర్పించండి అని అడిగేదాన్ని. రామాచారి సార్ని కూడా అలాగే ఏదైనా పాట నచ్చితే అడిగేదాన్ని అనమాట. సో ఆ రకంగా పాటగా నాకు ఏదన్నా ఇష్టం అంటే దాన్ని 5-10 minutes కన్నా కూడా పాటలాగా చిన్నప్పటి నుంచి ఇష్టం. అండ్ అది స్లోవా మెలోడీ అనేది ఆ పలానా మూడ్ బట్టి ఇష్టం నాకు. ఇట్ డిపెండ్స్ ఆన్ దట్ మూడ్ ఐ యామ్ ఇన్ అనమాట. సో చిన్నప్పుడు ఏమడిగానంటే అది భైరవిలో కామాక్షి అంబా ననే నరువగనే నీ పాదములేది కనుచునమ్మితిని శ్రీధరి కామాక్షి అంబా అని ఇది వచ్చేది. అందులో నీ పవన నిలయా సురసముదయాగర విద్రుత సువలయా మదధనుజవారణ మృగేంద్రార్చిత కలుషదహనగనా అపరిమిత వైభవము గలని స్మరణమతిలో తలచిన జనాదులకు బహు సంపదలని చేవిపుడు
అంబా. ఇప్పుడు చాలా లైట్గా పాడాను, బట్ దెన్ చాలా అంటే 5 శృతిలో కూర్చుని అందరూ పాడుతుంటే చాలా ఇది లాస్ట్లోకి వస్తుంది అనమాట. దీనికోసం ఫస్ట్ అంతా వెయిట్ చేస్తూ ఉండేదాన్ని ఈ పలానా పాట కోసం. సో చాలా అవన్నీ కూడా చాలా నాస్టాలజిక్ అనమాట. మా గురుగారితో టైం కానీ ఇప్పటికీ వెన్ ఎవర్ ఐ హ్యావ్ టైమ్ ఐ గో అండ్ మీట్ హర్. అండ్ రామాచారి సార్తో ఎప్పుడు టచ్లోనే ఉంటూ ఉంటాం. సో ఆ తర్వాత రామాచారి సార్ దగ్గర నేర్చుకోవడం మొదలుపెట్టా 10th క్లాస్ 2014. సో అసలు ఏం తెలీదు అప్పటికి. అసలు ఇన్ని యూట్యూబ్లు, ఈ సినిమాలు అంటే సినిమా థియేటర్ లేదా సండే టీవీలో రావడం, యూట్యూబ్లో సినిమా చూడొచ్చు, తర్వాత యూట్యూబ్లో చాలా అంటే ఇలా రెడీ అవ్వాలి, అలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఇవన్నీ కూడా అసలేం తెలియవు. అలా ఎలా ఉంటే అలా ఎడ్డీలాగా వెళ్ళిపోవడం అనమాట. ఎక్కడ 2 జడలు వేసుకొని స్కూల్కి వెళ్ళిపోతే అదే ఎడ్డి మొహం వేసుకుని అన్ని చోట్లకి వెళ్ళిపోవడం. సో అలా 10th క్లాస్లో రామాచారి గారి దగ్గర జాయిన్ అయ్యాను, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో. అక్కడ జాయిన్ అయ్యాక సడన్గా చూస్తే ఏంటి హైదరాబాద్లో ఇంతమంది సింగర్స్ ఉన్నారా అనిపించింది అనమాట నాకు ఆ రోజు. ఎంతోమంది సింగర్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి నేర్చుకోవడం. ఎవ్రీ సండే రామాచారి గారు ఫ్రీగా నేర్పిస్తారు లైట్ మ్యూజిక్. హీస్ డూయింగ్ ఇట్ ఫర్ అ రీజన్, హీ హ్యాస్ అ వెరీ గుడ్ రీజన్ బిహైండ్ ఇట్. అండ్ ఆయన అందరికీ అంత ఫ్రీగా, అంత సెల్ఫ్లెస్గా ఆయన నేర్పించడం ఏంటి సంగీతాన్ని అని ఆలోచించుకుంటూ అసలు అంత షాక్లో నేను అలా చూడడం. వనస్థలిపురంలో చదువుకునేదాన్ని లైలా మాంటిసరీ స్కూల్లో. అక్కడ ఏదైనా కాంపిటీషన్ ఉంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. దిల్సుఖ్ నగర్ దాటేసరికి కన్సలేషన్ కూడా వచ్చేది కాదనమాట. అయితే ఏంటి వాట్ ఈజ్ ల్యాకింగ్ అంటే అంటే ప్రైజ్ కోసం పాడాలి అని కాదు, బట్ దెన్ వాట్స్ హ్యాపెనింగ్, ఎక్కడో ఏదో అవుతోంది. ఆ వనస్థలిపురం దాటేసరికి సంవేర్ వణుకొచ్చేస్తుంది గొంతు. అసలు శృతి చూసుకోకుండా వెళ్ళిపోయి పాడేసుకోవడం అక్కడ. ఇప్పుడు ఎలా అయితే పాడానో కామాక్షి అలాగా అసలు శృతి చూసుకోకుండా అక్కడెక్కడికో వెళ్ళిపోవడం. అప్పుడు హై పిచ్ ప్రాబ్లం. అసలు ఈ సినిమా పాటలన్నీ ఇంత హై పిచ్లో ఉంటాయేంటి, అందరు ఇంత అలవోకగా పాడేస్తారేంటి, ప్రతిదీ ఆశ్చర్యమే, ప్రతిదీ భయమే. ఏం మాట్లాడితే ఎవరు ఫీల్ అవుతారో అని భయం. వచ్చిన కొత్తల్లో ఒక కీబోర్డ్ ప్లేయర్ని నేను మా ఫ్రెండ్ పర్ణిక, నా బెస్ట్ ఫ్రెండ్ కలిసి రికార్డింగ్కి వెళ్ళినప్పుడు సార్ అనాలి ఇవన్నీ తెలీదు. ఆయనకి అప్పటికి పాపం 30 years అనుకుంటా. మేమిద్దరం వెళ్ళి ఆయన అంకుల్ అన్నాం అనమాట. ఆయన చాలా హర్ట్ అయిపోయి మీరు కొత్త కాబట్టి చెప్తున్నాను, ఐఎమ్ గుడ్ టర్మ్స్ విత్ హిమ్ ఆల్వేస్, బట్ దెన్ ఆయన అన్నారనమాట, మీరు ప్రొఫెషనల్గా సార్ అనడం అలవాటు చేసుకోండి, ఎవరినైనా అంకుల్ అలా అనద్దు, ఎంత ఏజ్ వాళ్ళు ఉంటారో ఏంటో మనకు తెలియదు కదా అని చెప్తే ఓకే సార్ అని చెప్పి ఇంక అప్పటి నుంచి ఫస్ట్లో మా మావయ్య గారిని కూడా సార్ అనేదాన్ని అనమాట. సార్ అనేది అంత అలవాటు అయిపోయింది. ఇంకా అందుకాక ఇంకో మగాడు కనిపిస్తే సార్ అనడం అలవాటు అయిపోయింది. సో అలా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయింది. అలా రామాచారి సార్ నన్ను ఫస్ట్ ఒక ఆల్బంలో పాడించారు. అందరూ ఇట్లా ఏదో పెట్టుకుని పాడతారు, అదేంటో తెలియదు, వాటిని హెడ్ ఫోన్స్ అంటారని కూడా తెలియదు అప్పుడు, ఎందుకంటే మ్యూజిక్ సైడ్ ఎవరూ లేరు. సో వెళ్ళి నేను ఫస్ట్ స్వరభారతీయం అనే క్యాసెట్కి కోరస్ పాడినప్పుడు హెడ్ ఫోన్స్ అవి పెట్టుకుని పాడితే ఓహో హెడ్ ఫోన్స్లో ఇలా వస్తుంది, వాళ్ళు మాట్లాడేది హెడ్ ఫోన్స్లో వినిపిస్తుంది, ఇవన్నీ చాలా కొత్త డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లా అనిపించాయి. అదే స్వరభారతీయం క్యాసెట్లో ఒక సాంగ్ పాడాను. సరే కీరవాణి గారి దగ్గరికి పంపించారు కోరస్ కోసం. అలా కోరస్ పాడుతూ కీరవాణి సార్ దగ్గర ఖతర్నాక్, తర్వాత రామాచారి సార్ సాంగ్స్లో ప్రేమలేఖ రాశాలో బక్క సిక్కిన అనే పాట, ఒక్కడున్నాడు సినిమాలో అబ్బో వాడేంటో వాడి గొడవేంటో అనే పాట, అప్పట్లో ఆ పాటకు చాలా పేరు వచ్చింది. సో ఈ పాటలు పాడుతూ ఉండగా దీపు, మీ అందరికీ తెలుసు దీపు ఎవరైనా కొత్త వాయిసెస్ ఉంటే చెప్పు అని మణిగారు అన్నప్పుడు చిరుత అతిథి సైమిల్టేనియస్గా అవుతున్న టైంలో ఎవరైనా కొత్త వాయిసెస్ ఉంటే చెప్పు డిఫరెంట్గా అంటే నా పేరు చెప్పాడు దీపు. చెప్తే వెళ్ళి ఒక అతిథి కోసం ఒక 9 ట్యూన్స్ పాడాను అనమాట. రాత్రైనా నాకు ఒకేలాగా, తాన్ని తరారీ తానా అనుకుంటేలాగా, వల్లా 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 రే సిల్లావే ఓ పిల్ల అనుకుంటేలా పాడాను. పాడితే అందులో రాత్రైనా, తర్వాత
చెమ్కా చెమ్కా అలా చాలా ట్యూన్స్ తర్వాత వేరే సినిమాలకు ఓకే అయ్యాక చెమ్కా చెమ్కా పాట మాత్రం నా గొంతు పెట్టాలి అని మణి సార్ చాలా బాగా ఫైట్ చేసి నా వాయిస్ ఉంచారనమాట. సో అలా చెమ్కా చెమ్కా పాడి, ఇట్ బీయింగ్ రామ్ చరణ్స్ ఫస్ట్ మూవీ, ఆ పాట బాగా ఎక్కువ పాపులర్ అయిపోయి చాలా హెల్ప్ అయిందనమాట నాకు. సో ఆ రకంగా చెమ్కా చెమ్కా ఈజ్ డెఫినెట్లీ వెరీ ఇట్ గేవ్ మీ లాట్ ఆఫ్ మైలేజ్ ఇన్ మై బిగినింగ్ డేస్ అనమాట ఆఫ్ మై కెరియర్. చమ్కా చమ్కా చమ్కీ రే చిన్నారి చింగారే, మల్కా పల్కి చిల్కేలే కుల్కేటి కల్కేరే, నీలో బుస కొడుతున్నా ఆసే పసిగడుతున్నా అనువిధియా జానా, సాయికుల్లాస రాజా జై పున్నాగ పూజ జై పట్టేసి లేజా ఆజా, చిరుతొస్తే పొత్తే చెయ్యాలా విడిదిచ్చి వత్తా సియాలా, చిరుతొస్తే పొత్తే చెయ్యాలా విడిదిచ్చి వత్తా సియాలా. దెన్ ఆఫ్టర్ చెమ్కా చెమ్కా అన్నీ అంటే చెమ్కా చెమ్కాకి చాలా పేరు వచ్చింది. అప్పటికి నేను చాలా డివోషనల్స్ అన్నీ పాడేదాన్ని. బట్ సినిమాల్లో కొంచెం అన్ని స్పెషల్ సాంగ్స్ పాడించడం, ఫాస్ట్ నంబర్స్ పాడిస్తూ ఉండేవారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దట్ బికాజ్ నాకేమి అంటే అసలు ఏంటి అనేది తెలియకుండా వచ్చాను కాబట్టి ఏది ఇచ్చినా ప్రసాదంలాగే అనిపించేది ఫస్ట్లో. దెన్ లేటర్ వాట్ హ్యాపెండ్, సడన్గా శేఖర్ చంద్ర గారు నచ్చావులే అనే సినిమాకి నన్ను ఆప్ట్ చేసుకున్నారనమాట పాట పాడడానికి. ఐ డోంట్ నో ఆయనకి నా వాయిస్లో ఎందుకు ఆ పాట వినాలి అనిపించిందో నాకు నిజంగా తెలీదు. బట్ వెళ్ళాను, పాడితే రిలీజ్ అయింది. పాటకు చాలా మంచి పేరు వచ్చింది. చాలా మంచి పేరు రావడంతో పాటు పాటకి నంది అవార్డు కూడా వచ్చింది. అండ్ చాలామందికి ఆ పలానా టైంలో లవర్స్ అందరూ డెడికేట్ చేసుకుంటూ ఉండేవారనమాట ఈ పాటని, వాళ్ళ లవర్స్కి పాట. బికాజ్ చాలా అన్నీ ఫ్రెష్ ఫీలింగ్ లవ్లో ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఈ పాటలో ఉంటాయన్నమాట. లైక్ అనుకోగానే సరాసరి ఎదురవుతావు, వేరే పనేం లేదా నీకు నన్నే వదలవు అని ఇట్లా ఒక ముచ్చటగా ఉండే లిరిక్స్ అన్నీ ఉంటాయి. భాస్కర్ భట్ల గారు రాశారు. సో ఆ రకంగా శేఖర్ చంద్ర గారు నాకు పర్వాలేదు అనే పాట, తర్వాత నిన్నే కోరా, ఈ 2 పాటలు ఇచ్చి నాకు చాలా ఒక రకమైన హెల్ప్ చేశారు. అంటే నేను పాడే మెలడీస్ని కూడా హిట్ అయ్యే పాటలు నాకు వచ్చాయన్నమాట, హిట్ అయిన పాటలు. సో పీపుల్ న్యూ దట్, పీపుల్ కేమ్ టు నో స్లోలీ దట్ ఓకే దిస్ గర్ల్ కెన్ సింగ్ దిస్ కైండ్ ఆఫ్ సాంగ్స్ ఆల్సో, నాట్ జస్ట్ చమ్కా చమ్కా అని. సమ్ పీపుల్ నో మీ త్రూ రియాలిటీ షో కాల్డ్ సాయి సింగర్స్ ఛాలెంజ్. సో ఆ షో చూసి నన్ను చిన్న వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా అనుకునే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కొంతమంది నా జర్నీని అప్పటి నుంచి ఫాలో అవుతూ ఉండడం, అలా నాకు సాయి సింగర్స్ ఛాలెంజ్ చాలా హెల్ప్ చేసింది. సో ఇలా నచ్చావులే నాకు చాలా హెల్ప్ చేసింది అనమాట. ఒకటేనా? నిన్నే కోరా, నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా, నిన్నే కోరా, నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా, ప్రతి జన్మలోనా నీతో ప్రేమలోనా ఇలా ఉండిపోనా, ఓ ప్రియతమా నచ్చావే ఓ నచ్చావే నచ్చావులే. తర్వాత ఇలాంటి పాటే ఇంకోటి ఇచ్చారు శేఖర్ చంద్ర గారు, సేమ్ రవిబాబు గారి డైరెక్షన్లో. అండ్ ఆ పాట కూడా చాలా మంది యంగ్స్టర్స్కి చాలా ఇష్టమైన పాట. అండ్ ఆ సాంగ్ ఏంటంటే, పర్వాలేదు చూడ చక్కగున్నా లేకున్నా ఏం పర్వాలేదు, నువ్వెలా ఉన్నా పర్లేదు, పర్వాలేదు
ఊరు పేరు ఉన్నా లేకున్నా ఏం పర్వాలేదు, నువ్వు ఎవరైనా పర్లేదు. ఓ నీకు నాకు స్నేహం లేదు, నువ్వంటే కోపం లేదు, ఎందుకీ దాగుడు మూతలు అర్థమే లేదు. మచ్చిదు ఉన్నాదని మబ్బుల్లో జాబిల్లి దాగుండిపోదు, పర్వాలేదు పర్వాలేదు, చూడ చక్కగున్నా లేకున్నా ఏం పర్వాలేదు, నువ్వెలా ఉన్నా పర్లేదు. ఇలా ఆయన అన్ని సినిమాల్లో అలా శేఖర్ చంద్ర గారు పాడిస్తున్నారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ అలాగే ఈ పాట అయిపోయాక నచ్చావులే అండ్ ఆల్ కేమ్ ఇన్ 2008. 2007లో అలా చిరుత వచ్చింది. అండ్ 2008లో నాకు నచ్చావులే ఇలాంటి పాటలు వచ్చాయి, విచ్ గేవ్ మీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఎనర్జీ. అండ్ ఓకే వావ్ నైస్, మనమంటూ చెప్పుకోవడానికి 2 పాటలు ఉన్నాయి అని అనిపించింది. అంటే చెప్పుకోవడానికి లేకపోతే డిసప్పాయింట్ అయిపోతానని కాదు, చెప్పుకోవడానికి ఉన్నాయని ఆనందపడే టైప్ అనమాట. అండ్ అలాగే 2009లో నాకు ఇంకొక సూపర్ డూపర్ అన్ని ఏమన్నా చెప్పుకోవచ్చు అనమాట. మగధీర సినిమాలో 2 పాటలు, అద్భుతమైన పాటలు పడ్డాయి. సో ఆ 2 పాటలు 2009లో పాడి ఆడియో రిలీజ్ అయిన వెంటనే నేను కీరవాణి గారి ట్రూప్లో ఫస్ట్ టైం యుఎస్ఏకి వెళ్ళడం 2009లో. అండ్ అలా 2009లో యుఎస్ఏకి వెళ్ళి ఫస్ట్ టైం యుఎస్ చూడడం, అసలు ఏంటి యుఎస్లో షోస్ ఎలా ఉంటాయి అన్నీ చూడడం. అండ్ అలాగే చాలా వాళ్ళ మ్యామ్ అంటే వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా అయిపోవడం, అవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. ఆ జూలైలో 2009 జూలై వచ్చాక మగధీర రిలీజ్ అయ్యి హిట్ అయింది. అండ్ చాలా మంచి పేరు వచ్చింది. అండ్ మగధీర అయ్యే టైంకి 100 సాంగ్స్ పాడాను అనమాట ఇండస్ట్రీలో అప్పటికి. సో నేను ఒక బుక్లో అన్ని పాటలు చిన్నవి పెద్దవి అన్ని రాసుకుంటుంటే సరిగ్గా భలేగా 99th సాంగ్ మగధీర సాంగ్ అయింది. మగధీరాలో 2 పాటలు పాడడం వల్ల 100th సాంగ్ కూడా మగధీర అయిపోయింది. 100 సాంగ్స్ కంప్లీట్ అయ్యాయని భలే అనిపించి వి సెలబ్రేటెడ్. అండ్ మగధీర నాకు చాలా హెల్ప్ చేశాయి 2 పాటలు కూడా నా కెరీర్కి. అండ్ పాట నా కోసం నువ్వు జుట్టు పిక్కుంటే బాగుంది, నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది, నా కోసం నువ్వు జుట్టు పిక్కుంటే బాగుంది, నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది, నా కోసం నువ్వు గోడ దూకేయడం బాగుంది, నే కనబడక గోళ్ళు కొరికేయడం బాగుంది, పిచ్చి 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 పిచ్చిగా నచ్చాబోయ్, పిచ్చి 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 పిచ్చిగా నచ్చాబోయ్, పిచ్చి 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 పిచ్చిగా నచ్చాబోయ్, పిచ్చి 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 పిచ్చిగా నచ్చాబోయ్. ఈ పాట కూడా నాకు చాలా అంటే ఇట్ గేవ్ మీ ఒక ఆనందం వస్తుంటుంది అనమాట ఈ పాట విన్నప్పుడల్లా. అండ్ ఇదే సినిమాలో ఇంకో పాట పాడాను, లైట్ ఫోకిష్ టచ్ ఉన్న పాట, మీ అందరికీ తెలుసు జోర్సే జోర్సే పాట. బట్ ఆ సాంగ్లో నాకు చాలా ఇష్టమైన పార్ట్ ఒకటి ఉందన్నమాట. నేను పాడినప్పుడే నేను చాలా 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 ఎంజాయ్ చేశాను ఆ పాట పాడడం. అండ్ అది ఆ పార్ట్ నుంచి పాడతాను. ఓయ్ పిల్లడు ఓయ్ ఓయ్ పిల్లడు, ఏ పిల్లడు ఏ పిల్లడు, టటటా టటటా టటటా, చలిక్కుతున్న వేళ చింత చెట్టు నీడలోకి, చురుకుమన్న వేళ పాడుబడ్డ మేడలోకి, బాగులోకి వంకలోకి చాటులోకి తోటలోకి, నారుమళ్ళ తోటలో నాయుడోళ్ల పేటలోకి, ఉల్లి చేను పక్కనున్న రెల్లు గట్టి పాకలోకి, పిల్లడో ఏం పిల్లడో ఏం పిల్లడో ఎల్దా మస్తవా, ఏం పిల్లడో ఎల్దా మస్తవా అని ఈ పాట పాడాను. అండ్ నాకు మా క్లాస్మేట్ ఒక అబ్బాయి పవన్ కార్తిక్ అనే అబ్బాయి, హీఈస్ ఆల్సో సింగర్.
యూస్ టు పార్టిసిపేట్ ఇన్ ద కాంపిటీషన్స్ కండక్టెడ్ బై ఆ స్కూల్ అనమాట. మా స్కూల్లో ఎలా ఉండేదంటే అందరూ అన్ని కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలి. సింగింగ్ అందరూ చేయాలి, డాన్స్ అందరూ చేయాలి, డిబేట్ అందరూ చేయాలి, ఎలక్యూషన్ అందరూ చేయాలి. అందులో ఎవరికి ఏ టాలెంట్ ఉందో తెలిసి వాళ్ళు ఆ టాలెంట్లో సాన పెట్టుకోవాలన్నమాట. సో అలా నాకు సింగింగ్ అక్కడే తెలిసిందనమాట నా 3rd క్లాస్లో. సో మై నేబర్ అండ్ ఆల్సో మై క్లాస్మేట్ తను నాకు పర్టిక్యులర్గా ఈ పాటలో నాకు చాలా ఇష్టం నీది అని చెప్పాడు. ఇలాంటి చిన్న చిన్న మనం ఏదైతే ఎక్కువ ఇష్టపడి పాడతామో, అంటే అన్నీ ఇష్టపడే పాడతాం, బట్ దెన్ ఏవైతే ఇది అందరికీ తెలిస్తే బాగుండు, ఇది అందరు వింటే బాగుండు అనిపిస్తుందో దాని గురించి ఎవరైనా చెప్తే మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది. అండ్ అలాగా నాకు తను చెప్పినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. అండ్ మగధీర అలా 2009లో అయిపోయాక 2010లో జస్ట్ 2 సాంగ్స్ కాకుండా మిగిలిన సాంగ్స్ అన్నీ నేనే పాడాను. గుండె జల్లుమంది అనే సినిమాలో. ఆ సినిమాలో 5 సాంగ్స్ పాడాను. అండ్ అందులో 5 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్ అనమాట. నాకు చాలా 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 ఇష్టమైన పాట పాడాను అందులో. కీరవాణి గారు స్వరపరిచారు. అండ్ అదే టైంలో నేను కోటి గారికి కూడా చాలా పాటలు పాడాను. అండ్ అదే ఇయర్లో నాకు ఇంకొక సూపర్ విషయం జరిగిందంటే ఇళయరాజా గారికి పాడే అవకాశం దక్కింది 2010లో. గాయం 2 అనే సినిమాలో ఎందుకమ్మ ప్రేమ అనే సాంగ్ పాడాను. అండ్ ఆ సాంగ్ మీ అందరికీ తెలుసు. అండ్ ఆ సాంగ్ ఎన్నిసార్లు పాడినా తనివి తీరదు, అంత బ్యూటిఫుల్ సాంగ్. అండ్ పక్క ఇళయరాజా గారి కైండ్ ఆఫ్ సాంగ్ పాడానని ఆనందంగా ఉంది. అండ్ ద సాంగ్ వాజ్ లైక్ ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనే ఆగేవమ్మారా, సంధి వేళ అయిందమ్మా సంతకాలు చెయ్యాలమ్మారా, వెంటనే అన్ని అందుకోగరా, జంట వింతలే ఎన్ను చూసుకోగరా, ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనే ఆగేవమ్మా రా, సంధి వేళ అయిందమ్మా సంతకాలు చెయ్యాలమ్మా రా, వెంటనే అన్ని అందుకోగరా, జంట వింతలే ఎన్ను చూసుకోగరా, లా 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 లా. నాలోనే పొంగెను నర్మదా, నీళ్ళల్లో మురిసిన తామరా, అంతట్లో మారేను ఋతువులా పిల్లా నీ వల్ల, నీతో పొంగే వెల్లువా నీళ్ళల్లో నానతన తారిరా, బంగారు పువ్వుల కానుక పేరేలే కాంచనా, ఓం శాంతి శాంతి ఓ శాంతి, నా మనసే నీకు వశమాయ్, ఇది నాన ఏ మాయో నా తారి 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 రీ. मैं तेनू समझावा की ना तेरे बिना लगदा जी, मैं तेनू समझावा की ना तेरे बिना लगदा जी, तू की जाने प्यार मेरा मैं करूँ इंतजार तेरा, तू दिल तू यू जान मेरी, मैं तेनू समझावा की न तेरे बिना लगदा जी.
तेनू छड्ड के किते जावा तू मेरा परछावा तेरे मुखड़े विच ही मैं तां रब नू अपने पावा मेरी दुआ है सजदा तेरा कर दी सदा तू सुन इकरार मेरा मैं करूँ इंतजार तेरा तू दिल तू यूं जान मेरी मैं तैनू समझावा की ना तेरे बिना लगदा जी. దెన్ ఆఫ్టర్ 2010 ఐ సాంగ్ ఫర్ ఇళయరాజా గారు. తర్వాత మిరపకాయలో ఒక సూపర్ సాంగ్ పాడాను, గది తలుపుల అనే ఒక సాంగ్, చాలా ఇష్టమైన పాట పాడా. అండ్ నాకు అలా మొదలైంది సినిమా చూశాక, కొన్ని సినిమాలు చూశాక నిత్యమీనన్ ఫ్యాన్ అయిపోయాను అనమాట నేను. సో నిత్యమీనన్ ఫ్యాన్ అయినప్పుడు ఎప్పుడైనా నిత్యమీనన్ అరే ఎంత సూపర్గా యాక్ట్ చేస్తుంది కదా అమ్మాయి, ఎంత న్యాచురల్గా చేస్తుంది అనుకున్నప్పుడల్లా వావ్ నేను ఆ అమ్మాయికి పాడేశాను, ఆ అమ్మాయికి అలా మొదలైందిలో అని చెప్పి ఫస్ట్ టైం నేను నా పాట చూసుకుని నాకే అంటే ఇప్పుడు మనం ఏదైతే వర్క్ చేస్తామో దానికి వేరే వాళ్ళు ఎక్కువ ఎమోషనల్గా ఫీల్ అవుతారు, కానీ మనం ఎక్కువ తప్పులు వెతికే ప్రాసెస్లో ఉంటాం అన్నమాట. ఆ ప్రాసెస్లో లేకుండా నేను పాటగా తీసుకున్న పాట అలా మొదలైందిలో ఇన్నాళ్ళు నా కళ్ళు అనే పాట. అండ్ అదే టైంలో గోల్కొండ హై స్కూల్లో ఇది అదేనేమో అనే పాట వచ్చింది. సో ఈ రెండు పాటలు గది తలుపుల ఇలా నాకు 2011లో చాలా మంచి ఒక హార్ట్ టచింగ్ సాంగ్స్ వచ్చాయి అనుకోవాలి. అండ్ అదే టైంలో నేను చక్రి గారికి కూడా మంచి పాటలు పాడడం జరిగింది, వందే మాత్రం శ్రీనివాస్ గారికి చాలా మంచి పాటలు పాడడం జరిగింది. అండ్ అలాగే నేను 2012లో నేను ఇళయరాజా గారితో యుఎస్ ట్రిప్, ఆయన ఫస్ట్ టైం యుఎస్లో చేసిన ట్రిప్లో నేను ఒక భాగం అయ్యానమాట. అంతకంటే ఇంకా అసలు ఆయన ఫస్ట్ టైం యుఎస్ వచ్చారు ట్రిప్, ఒక మ్యూజిక్ షో చేయడానికి. అందులో తెలుగును రిప్రజెంట్ చేస్తూ నేనున్నాను. సో అంతకు మించి ఇంకా నాకు ఐ డెంట్ వాంట్ టు ఆస్క్ ఫర్ మోర్ అనమాట. దట్ వాజ్ వెరీ మచ్ ఐ వాజ్ లైక్ టోటలీ కంటెంటెడ్ అబౌట్ దట్ పర్టిక్యులర్ థింగ్. అంటే పాట పాడినా పాడకపోయినా, స్టేజ్ మీద ఉన్నా లేకపోయినా, ఆయన ఉన్న బుక్లో ఇట్స్ ఆల్ అబౌట్ బీయింగ్ కంటెంట్ అంటారు కదా. సో అలా నాకు ఆ విషయంలో ఇళయరాజా గారిని నేను చూసా, ఆయనకు నేను పాడా, ఆయన షోలో నేనున్నా, ఇట్స్ ఓవర్, నథింగ్ కెన్ గో బ్యాక్ అండ్ టేక్ ఇట్ ఆఫ్ ఫ్రమ్ మీ అనే ఒక ఫీలింగ్ ఉందన్నమాట. సో అది ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ అప్పుడు పాడిన కొన్ని పాటలు గుర్తెచ్చుకుంటే సూపర్ ఉంటాయి, లైక్ ప్రేమ లేదని ప్రేమించరాదని, ప్రేమ లేదని ప్రేమించరాదని, సాక్ష్యమే నీవని నన్ను నేను చాటని, ఓ ప్రియా జోహారులు. ప్రేమ లేదని ప్రేమించరాదని, సాక్ష్యమే నీవని నన్ను నేను చాటని, ఓ ప్రియా జోహారులు. లా 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 లా. ఈ పాట తర్వాత ఆకాశం ఏనాటిదో, అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆకాశం ఏనాటిదో, అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. లల్లల్లల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 
అలాగే ఇంకొక పాట కన్నడలో పాడాను ఆయన షోలో. ಜೊತೆಯಲಿ ಜೊತೆಯಲಿ ಇರುವೆನು ಹೀಗೆ ಎಂದು ಹೊಸ ಹರುಷವ ತರುವೆನು ಎಂದು ಎಂದು. ಹಾ ಎಂತ ಮಾತಾಡಿದೆ ಎಂದು ನೀ, ಎಂತ ಮಾತಾಡಿದೆ ನನ್ನ ಮನಸ್ಸಿನ ಭಾವನ ಹೀಗೆ ಹೇಳಿದೆ. ಜೊತೆಯಲಿ ಜೊತೆಯಲಿ ಇರುವೆನು ಹೀಗೆ ಎಂದು. ಲಾ 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 ಲಾ. ఇలాంటి మంచి మంచి పాటలన్నీ ఇళయరాజా గారి షోస్లో పాడామన్నమాట. అండ్ వీ హ్యాడ్ సూపర్ ఫన్. అలా పాడుకుంటూ పోతే ఇంకా ఇళయరాజా గారి పాటలు అలా పాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ దట్ వాజ్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ వేర్ ఐ వాజ్ వెరీ 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 మచ్ హ్యాపీ అండ్ ఇన్ ఆల్ స్ట్రీమ్స్ ఆఫ్ లైఫ్ అన్నమాట. అండ్ తర్వాత లేటర్ ఇట్ వాజ్ డార్లింగే, తర్వాత ఫస్ట్ బృందావనం, డార్లింగే, మెలికలు తిరుగుతుంటే అమ్మాయో, టాప్ లేసిపోద్ది, తర్వాత ఏమో దిమ్మ తిరిగే, అండ్ తర్వాత ఇలాగా పక్కా లోకల్, బాహుబలి, ఇలా అన్ని మంచి మంచి పాటలు వచ్చాయన్నమాట నాకు. సో ఇలా మై మ్యూజిక్ జర్నీ ఈజ్ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ ఐ వుడ్ లైక్, ఐ విష్ అండ్ ఐ ప్రే గాడ్ దట్ ఇట్ షుడ్ బి కంటిన్యూయింగ్ టిల్ మై ఎండ్ అనమాట, టిల్ ది ఎండ్. అండ్ అలా కొన్ని మంచి మంచి పాటలు వచ్చాయి. లైక్ డార్లింగే ఎక్కడికి వెళ్ళినా, ప్రభాస్ సినిమా మిర్చి తర్వాత బాహుబలి రావడానికి టైం పట్టడం, ఆ గ్యాప్లో ప్రభాస్ పాట అనగానే అందరికీ మిర్చిలో డార్లింగే గుర్తు రావడం, అసలు డార్లింగే అనే పాటకి నేను గుర్తు రావడం దేవి గారికి. అండ్ ఈ ప్రాసెస్లో చాలా చాలా మంచి మంచి పాటలు వచ్చాయి. అండ్ తప్పకుండా మెన్షన్ చేయాల్సిన పాట మర్చిపోయాను నేను, మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే. చాలామందికి ఇష్టమైన పాట, స్పెషల్లీ మగవాళ్ళకి చాలా ఇష్టమైన పాట. అండ్ పర్టిక్యులర్గా నేనే పాడాలి అని చెప్పి నాకు ఒక సాంగ్ వినిపించి, ఈ వాయిస్లా ఉండాలి నీ వాయిస్ అని చెప్పి పాడిచ్చారు చక్రి గారు అండ్ పూరి గారు. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నట్టెట్లో ముంచేసిపోతారే, ఈడు కూడా ఇంతే, మగాళ్ళ ఒళ్ళంత తిమ్మిరంతే, మలాగ లైఫ్ లాంగ్ ఉండరంతే, మగాడి బుద్ధి కుక్క తోకలాంటిదంతే, ఈడు కూడా ఇంతే, మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నట్టెట్ల ముంచేసిపోతారే, ఈడు కూడా ఇంతే. ఈ ప్రాసెస్ అంతా నా చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా కాంపిటీషన్స్ అనగానే రెహమాన్ గారి పాటలు ఆర్ ఏదన్నా మంచి మంచి ఫీల్ గుడ్ సాంగ్స్ అనగానే రెహమాన్ పాటలు. లైక్ నాకు రియాలిటీ షోస్ చాలా హెల్ప్ అయ్యాయి. లైక్ ఇప్పుడు నేను సూపర్ సింగర్లో వింటున్నావా పాట పాడినప్పుడు నాకు వచ్చిన అప్లాజ్ కానీ, అమ్మ తల్లే పాట పాడినప్పుడు వచ్చిన అప్లాజ్ కానీ, ఇవన్నీ కూడా చాలా మంచి కాన్ఫిడెన్స్ని బూస్టప్ చేశాను అనమాట. అండ్ I would like to thank Rahman garu for giving such wonderful music which is making everyone very happy souls అన్నమాట. సో అందులో నేను పాడాను సూపర్ సింగర్లో కొన్ని పాటలు, ఆ పాటలు పాడతాను. మనసున మనసుగా నిలిచిన కలవా, పిలిచిన పలకగా ఎదుటనే కలవా, దొరికినది నా స్వర్గం, పరిచినది వీరి మార్గం, మిన్నుల్లో నీవే, మన్నుల్లో నీవే, కన్నుల్లో నీవే, రావా మనసున మనసుగా
నిలిచిన కలవా పిలిచిన పలకగా ఎదుటనే కలవా మేఘం నేల ఒళ్ళు మీటే రాగమల్లి ప్రేమావరాల జల్లు కావా పిలుపే అందుకొని బదులే తెలుపుకొని కౌగిట ఒదిగి ఉండ నీవా నా గుండె కోవెల విడిచి వెళ్ళ తగునా తగునా మల్లె పూల మాలై నిన్నే వరించి పూజించే వేళ నిరీక్షించు స్నేహం కోరి జతవై రానా రానా పొంగిపోయే ప్రాయం నిన్ను విడువదు ఏ వేళైనా నా శ్వాస ప్రతి పూట వినిపించు నీ పాట ఏడేడు జన్మాలు నేనుంటా నీ జంట మనసున మనసుగా నిలిచిన కలవా పిలిచిన పలకగా ఎదుటనే కలవా సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా చెయ్యి వేస్తే చెంగు జారే కుయ్యుమురా నువ్వు రెండు మూరల పాలు పియ్యరా జగడం వచ్చిన తాళబద్దయ్య రెండు మూరల పాలు పియ్యరా జగడం వచ్చిన తాకబద్దయ్య కొంచెం కొంచెం కురుక్కు తినవయ్యా అయ్యా అయ్యా నన్ను కొంచెం కురుక్కు తినవయ్యా అయ్యా అయ్యా నన్ను కొంచెం కురుక్కు తినవయ్యా పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం ఆ సీతాకోక చిలక ఒళ్ళెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలే అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమే అచ్చురువందే నీవేగా అతిశయం ఆగిరులు ఈతరులు ఏ జరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం ఓ 16 ప్రయాణ పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం ఓ పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం ఆ సీతాకోక చిలక ఒళ్ళెంతో అతిశయం గుంజుకున్నా నిన్నే ఎదలోకే ఇక ఎన్నాళ్ళకి ఈడేరును ఈ బతుకే తేనె చూపే చల్లవు నాపై చిందేలా తాళనంటోంది మనసే నీరు పడ్డ అద్దంలా కొత్త మణిహారం గుడిసెటి గడియారం పెద్ద పులినైనా అణిచే అధికారం నీ వెళ్ళినాక నీ నీడే పోనందే పోనందే గుండె కింద నీడొచ్చి కూర్చుందే ఇక అది మొదలు నా మనసే తల వంచే నెరుగదుగా గొడుగంచై నీడుమని నిప్పుతోందిగా గుంజుకుందా నిన్నే ఎదలోకే ఇక ఎన్నాళ్ళకి ఈడేరును ఈ బతుకే గుంజుకున్నా నిన్ను ఎదలోకే ఇక ఎన్నాళ్ళకి ఈడేరును ఈ బ్రతుకే
సో నాకు చాలా చాలా హెల్ప్ చేసి నాకు చాలా అంటే షోస్ పరంగా కూడా స్టేజ్ షోస్ పరంగా కూడా నాకు చాలా హెల్ప్ చేసిన పాటలు నేను చెప్పిన ఇందాకటి పాటలు లైక్ బృందావనం, చిన్నదో వైపు అండ్ డార్లింగ్ అండ్ ఆల్, అవి కొన్ని ఇప్పుడు నేను పాడతాను మీ అందరి కోసం. అండ్ దిస్ సాంగ్ ఇస్ ఫర్ యూ ఆల్. నాకు చాలా పేరు తీసుకొచ్చిన పాటలు. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మంచేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే డార్లింగే, వసిన డార్లింగే, డార్లింగే ఏంది నీ ఫీలింగే, తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే డార్లింగే, వరినా డార్లింగే, డార్లింగే ఏంది నీ ఫీలింగే. రాయే రాయే నా రాకాసి నువ్వే బయటేసి ఎటా దోపేస్తే టాపులేసి పోద్దే పోద్దే పొప్పో, టాపులేసి పోద్దే పొప్పో, రారో రారో నా శివ కాసి అగిరా చేసి సిగ్గు పేల్చేస్తే టాపులేసి పోద్దే పొప్పో, టాపులేసి పోద్దే పొప్పో, చెట్టు మీద మ్యాంగోలా ఓవే ఓవే నువ్వెంత చక్కగున్నావే ఓవే ఓవే, చాకు లాంటి పిల్లాడే ఎంత షార్ప్గున్నాడే, చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోద్ది, కన్నే కొట్టావంటే టాపులేసిపోద్ది, ముద్దే పెట్టావంటే టాపులేసిపోద్ది, చెయ్యే పట్టావంటే టాపులేసిపోద్ది రో. మెల్కెల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది అయ్యాయో, మెకనాస్ గోల్డ్ లాంటి పాపాయో, మేరే దిల్ ధీమ్తో నకా డాన్స్ ఆయో, ఏనొచ్చావా బాయ్ కౌబాయ్ లవ్ బాయ్ మహాగడు గాయ్, మెచ్చానా బాయ్ బుజాయ్ ఎంజాయ్ నేనే కడక్ చాయ్, సిల్క్ షిఫానా ఇష్క్ తుఫానా దోచుకపోతా సరేనా, రెడీ రెడీ 1 2 3 ధూమ్ ధమాకా, లబో లబో లబ్లో నా ఎగిరి పడ్డాక, ఐ రెడీ రెడీ 1 2 3 రా ఇలాగా, పిల్ల పిల్ల పేల్చేస్తా పడుచు పడ్డాక, చిన్నదో వైపు పెద్దదో వైపు చిందేసి చెంగుమంటూ పెరగదా కూపు, ఇచ్చుకో నిన్నే ఇచ్చుకో, సౌకులో వైపు సొమ్ములో వైపు అందేసి చెంగుమంటూ పెరగదా ఊపు, ఇచ్చుకో నిన్నే అయితేలే అందాలే యమ హరి పరిగున్నాయిలే నీ వల్లే పరువాలే, ఇలా హుర్రే హుర్రే అన్నాయిలే కుమ్మెయ్యాలే, అరే సై అంటే సై అంటూ సై అట్టకే సై అట్టై వస్తా, అరే రై అంటే రై అంటూ రహస్యమే జంటే చేరుస్తా, రా ఏయ్ రా అరే ఏదోటి చేసేయ్రా ఏయ్ రా అలా ఆడేసుకోరా, దుబాయ్ వెళ్ళి సెంటే తెచ్చా, జపాన్ వెళ్ళి పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా, చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు నెల్లి రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా పట్టుకో, ఉంగరాలే తెచ్చా అయితే పట్టుకో, నీకు చెయ్యందించా ముస్తాబు ముద్దుగున్నదే ఒలమలము నిన్నే చూస్తే తిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే, దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే, గోదారి గట్టుంది గట్టు మీన సెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది, గోదారి గట్టుంది గట్టు మీన సెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది, ఓ హలో మైక్ టెస్టింగ్, సభకు నమస్కారం, నా సొంత పేరు బంగారం, ఒంటి తీరు తగరం, పుట్టిన
రాయబారం. ఇంగ్లీషులోన దండమెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. వేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సందనం. సెల్ నంబరే లేదు నాకు అస్సలే, డోర్ నంబరే మీకు ఇస్తలే. సెంట్ బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెట్ట మోజులే. ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దబా దబా దాబాకే పరుగు తీస్తలే. డిస్కోలు పప్పులు డెమ్ము లైట్ కొట్టిన మావి తోపులోనే మేళమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజుల్ కోకారెక్కల్ అన్ని ఊరమాస లెక్కలు. నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజుల్ కోకారెక్కల్ అన్ని ఊరమాస లెక్కలు. तेरे बिना जिंदगी से कोई शिकवा तो नहीं, शिकवा नहीं, शिकवा नहीं, शिकवा नहीं. तेरे बिना जिंदगी से कोई शिकवा. अभी ना जाऊं छोड़ कर के दिल अभी भरा नहीं. अभी ना जाऊं छोड़ कर के दिल अभी भरा नहीं. नहीं नहीं अभी नहीं, नहीं 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 नहीं. चुरा लिया है तुमने जो दिल को, नजर नहीं चुराना सनम. बदल के मेरी तुम जिंदगानी, कहीं बदल ना जाना सनम. हो ले लिया दिल है मेरा दिल, है दिल लेकर मुझको ना बहलाना. चुरा लिया है तुमने जो दिल को, नजर नहीं चुराना सनम. लला वीण वेणुवैन सरिगम विन्नावा. ओ तीगरागमैन मधुरिम कन्नावा. తనువు తహతహలాడాల చెలరేగాల చెలియుగాల ఉయ్యాల ఈ వేళలో. వీణ వేణువైన సరిగమ విన్నావా. ఓ తీగరాగమైన మధురిమ కన్నావా. जादू है नशा है मदहोशियाँ, तुझको भुला के अब जाऊं कहाँ. देखती है जिस तरह से तेरी नजरें मुझे, मैं खुद को छुपाऊं कहाँ. जादू है नशा है मदहोशियाँ, तुझको भुला के अब जाऊं कहाँ. ये समा समा है ये प्यार का, किसी के इंतजार का. दिल ना चुरा ले कहीं मेरा मौसम बहार का. ये समा समा है ये प्यार का, किसी के इंतजार का. दिल ना चुरा ले कहीं मेरा मौसम बहार का.
Hi, this is Geeta Madhuri. Catch me on Mirchi Unplugged, only on Radio Mirchi 98.3 FM. Idi Chala Hot Guru.